హాయ్ గైస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఈ రోజు ఉగాది స్పెషల్ అన్నమాట. అందరికి ఉగాది శుభాకాంక్షలు. సో మాదైతే లిటరలీ పూజ అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాం అనమాట. ఇప్పుడే చేసిన పాప వెళ్ళిపోయింది. ఎస్, ఇండియా నుంచి వచ్చేసాను. ఫుల్ అంటే హోమ్ సిక్ అంటే అంత ఎక్కువ హోమ్ సిక్ లేదు, ఎందుకంటే షీరో ఉన్నాడు, పాప ఉండింది కాబట్టి అంత హోమ్ సిక్ లేదు. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ షీరో గడు గ్రూమింగ్ కి వెళ్ళాడు, వాణ్ణి కూడా తీసుకురావాలన్నమాట. సో యా, వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము ఉగాది చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే నేను పాప పూజ చేసుకున్నాము, ప్రసాదం చేసాము. ఉగాది పచ్చడి ఫస్ట్ టైం మా లైఫ్ లో అసలు ఎలా, మా మమ్మీ చేసినప్పుడు కూడా చూడలేదు కదా నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తారని. నాకు అస్సలు తెలియదు అనమాట. యూట్యూబ్ లో చూసి వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తున్నారు, క్వాంటిటీస్ తెలీదు. సో ర్యాండమ్ గా వేస్తాను అనమాట. బట్ యా, బానే ఉంది, నాట్ బ్యాడ్, అలా ఏం లేదు. ఓకే ఓకే ఓకే. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో లెట్స్ గో. బయట చలి మామూలుగా లేదు గైస్. మార్నింగ్ అయితే 6కి అలారం పెట్టుకున్నా, అసలు లేవ బుద్ధి కాలేదనమాట. సో ఇంకా ఫైనల్ గా 8కి లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయా. ఇంకా ఈ వ్లాగ్ లో నేను ఎక్కువ మాట్లాడలేదు గైస్, అంతా వాయిస్ ఓవరే ఉంటది. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చాక ఇంకా బ్యాగ్స్ ఫుల్ గా అన్పాక్ చేయలేదు, మైక్స్ అన్ని ఎక్కడో బ్యాగ్స్ లో ఉన్నాయి, వెతికే ఓపిక లేక ఇంకా ఇలా మేనేజ్ చేస్తున్నా. ఈ రోజు స్పెషల్ కదా, సో కొత్త డ్రెస్ వేసుకుంటున్నా. ఇండియాలో లాస్ట్ మినిట్ షాపింగ్ లో తీసుకున్నా అనమాట ఈ కుర్తా సెట్. సో ఇది వేసుకుంటున్నా. దీనికి దుప్పటా లేదు, ఎలిగెంట్ గా సింపుల్ గా అనిపించింది. ఇంకా వీనెక్ వస్తుంది అనమాట. అండ్ నాకు వీనెక్ చాలా నచ్చుతుంది. సో వంట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి కోసం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇంకా దేవుడి నైవేద్యం కోసం సందీప్ కి ఇష్టమైన బెల్లం పరిమాణం చేస్తున్నా. మెజర్మెంట్స్ ఆల్రెడీ గుర్తు పెట్టుకున్నా, సో టేస్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. 1/4 కప్ పెసరపప్పు డ్రై రోస్ట్ చేస్తాను. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇందులోనే 3/4 కప్ బియ్యము, 1 స్పూన్ శనగపప్పు వేసి వాష్ చేస్తాను. తర్వాత 3 కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్, 2 కప్స్ వాటర్ వేసి ఉడికిస్తా అన్నమాట. అన్నం మెత్తబడ్డాక 1.5 కప్ బెల్లము, ఇలాచి పొడి, ఒక పించ్ పచ్చకర్పూరం వేస్తే అయిపోయినట్టే. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేస్తే పరిమాణం రెడీ. అబ్బా, చాలా టేస్టీగా ఉంటది గైస్, డెఫినెట్లీ ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి రెసిపీ చెప్పాను. అందరు ఇలాగే చేస్తారక్క అనొద్దు. పాపాయి నిమ్మకాయ పులిహోర చాలా బాగా చేస్తుంది అనమాట, తను అది ప్రిపేర్ చేస్తుంది. లాస్ట్ టైం వినాయక చవితికి కూడా తనే చేసింది అనమాట, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా నేను ఈలోపు దేవుడి కోసం పూలు తీసుకొచ్చాను. నిన్న అస్సలు పూలే లేవు గైస్, కానీ ఈ రోజు ఉదయానికి భలే పూసాయన్నమాట. ఉగాది పచ్చడి కోసం అన్ని రెడీ చేశాను. బెల్లము, ఉప్పు, మిరియాల పొడి, వేపాకు, మామిడికాయ ముక్కలు, అరటిపండు, చింతపండు రసం. ప్రతి ఒక్క టేస్ట్ కి ఒక మీనింగ్ ఉంటది. లైఫ్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని కలిస్తేనే లైఫ్ కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఒక షార్ట్ కూడా చేశాను, డెఫినెట్ గా చూడండి. అండ్ ఫస్ట్ టైం నేనే ఉగాది పచ్చడి చేస్తున్నా గైస్. ఇండియాలో అయితే మమ్మీ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ అయితే అన్ని వంటలు చేయడం స్టార్ట్ చేస్తుండే అనమాట. మనం ఆ టైంకి లేవం కాబట్టి ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నా. పూజ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే, నేను పాపాయి కలిసి చేసుకుంటున్నాము. సందీప్కి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల జాయిన్ అవ్వలేకపోయాడనమాట. ఇలా ఎక్కడున్నా కానీ మన వాళ్ళతో కలిసి ఇలా చిన్న చిన్న పండుగలైనా ఏదైనా కలిసి చేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేరు కదా. పూజ
అయితే అయిపోయింది. ఇప్పుడు టీవీ చూస్తూ ఉగాది పచ్చడి తింటున్నా. నాకు ఫస్ట్ అయితే పులుపు తగిలింది. ఎందుకంటే చింతపండు కొంచెం ఎక్కువైందనమాట. మామిడికాయ ముక్కలు కూడా పుల్లగా ఉంటాయి కదా! సో, అందుకని నాకు పులుపు టేస్ట్ డామినేట్ చేసింది ఎక్కువ. నెక్స్ట్ టైమ్ కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుంటా. పాప అయితే బ్రష్ చేసి వర్క్ ఉంటే వెళ్ళిపోతుందనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి గైస్. నాకు డ్రైవింగ్ అంటే కొంచెం భయం అనమాట. కానీ అమ్మాయిలు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ నేర్చుకోవాలి పక్కాగా. ప్రతి దానికి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వలేం కదా! సో, మన పనులు మనమే చేసుకోవచ్చు కదా! 자꾸만 마주칠 때 스치는 너의 그 시선이 떨어지는 방법을 모르는 저기의 저 별과 같아. 어쩌면 난 먼 길을 바라보려는 건 아닐까. 주저한 우린 언젠가 길을 잃을 텐데. షీరో గ్రూమింగ్ నుంచి వచ్చాడు. ఫుడ్ తినేసి పడుకున్నాడనమాట. ఎలా చూస్తున్నాడో చాలా క్యూట్గా ఉన్నాడు కదా. లంచ్ తర్వాత షీరో సందీప్ ఎంత క్యూట్గా పడుకున్నారో చూస్తే భలే ముద్దొచ్చింది అసలు. అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం గైస్. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ 7:30 అవుతుంది. సో మేము వెళ్ళే టెంపుల్ 9 దాకా ఉంటుంది అనమాట. అది మేము ఆ టెంపుల్కి వెళ్ళలేదు. కంప్లీట్ వెస్ట్ మెల్బర్న్ అనమాట మేము ఇప్పుడు వెళ్ళబోయేది. సో కొత్త టెంపుల్ అది, దానికి వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్ళలేదు. ఐ గెస్ అది ఓపెన్ చేసి కూడా మేబీ లాస్ట్ ఏమో కొత్త గుడే అది నాకు తెలిసినంత వరకు. సో లెట్స్ గో. సందీప్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడే, కరెక్ట్ టైంకి. అది కూడా సాయంత్రం టెంపుల్కి వెళ్తున్నాము. షీరోని కూడా తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. షీరో కార్ లోనే ఉంటాడు. ఇక్కడ నుంచి టెంపుల్ కి 30 minutes ట్రావెల్ అనమాట. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా కామ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. 15 minutes టెంపుల్ లో ఉండేసి ఇంకా తర్వాత ఇంటికైతే తిరిగి వచ్చేసాము. ఇక్కడితో ఈ రోజు వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. కొన్ని వర్క్స్ వల్ల వ్లాగ్ లేట్ గా పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్ గా ఇండియా వ్లాగ్స్ రావాలి, బట్ ఈ లోపు ఉగాది వచ్చింది కాబట్టి ఉగాది వ్లాగ్ పోస్ట్ చేశాను. సో దీని తర్వాత అన్ని ఇండియా వ్లాగ్సే వస్తాయి. సో స్టే ట్యూన్. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.